గతంలో బ్లడ్ టెస్ట్ల కోసం ఆసుపత్రులు లేదంటే డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి శాంపిల్స్ స్వీకరిస్తున్నారు. బ్లడ్ టెస్ట్ల కోసం స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. అయితే శాంపిల్స్ తీసుకున్న తర్వాత టైంకి ప్రాసెస్ చేయకుంటే ఫలితాల్లో తేడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. శాంపిల్స్ ప్రాసెస్ చేయడంలో లేట్ అయితే రిజల్ట్లో డిఫరెన్స్ పెరుగుతుందని అంటున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రజలకు సౌకర్యాలు మరింత చేరువవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటి దగ్గర నుంచే ఏదైనా ఆర్డర్ చేయొచ్చు. హోమ్ డెలివరీ ఫెసిలిటీతో పబ్లిక్ కు పని ఈజీ అయింది. వస్తువులు, ఆహారం, నిత్యావసరాలు, మెడిసిన్ ఇలా అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. అలాగే అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు లేదంటే రెగ్యులర్ బ్లడ్ చెకప్స్ కోసం పబ్లిక్ డయాగ్నోస్టిక్స్ కి వెళ్లే అవసరం కూడా లేకుండా పోయింది. ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికే వచ్చే శాంపిల్స్ తీసుకువెళ్లి యాప్లో లేదంటే వాట్సాప్కు రిజల్ట్ పంపించేస్తున్నారు. దీనికోసం వివిధ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఆఫర్లను, స్పెషల్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ప్రజలకు ఉన్న అవసరాన్ని బట్టి ఆయా ప్యాకేజీలు ఎంచుకొని టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే హోమ్ శాంపిల్స్ కలెక్షన్ విషయంలో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు వైద్య నిపుణులు. ఇంటికి వచ్చినప్పుడు ఏ ట్యూబ్స్ లో శాంపిల్స్ తీసుకుంటున్నారనే దానిపై, ఆ శాంపిల్ ప్రాసెస్ చేసే టైంపై రిజల్ట్స్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కొన్ని టెస్టులకు వెంటనే, కొన్ని అరగంటలోపు, మరిన్ని గంటలోపు ల్యాబ్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పరీక్షలకు కొద్ది గంటల టైం పడుతుందని చెబుతున్నారు. శాంపిల్స్ సేకరించిన తర్వాత ఫ్రీజర్ పెట్టి టెంపరేచర్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు. లేదంటే శాంపిల్స్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుందని వెల్లడిస్తున్నారు. శాంపిల్ సేకరించిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోవద్దని, సాధ్యమైనంత తక్కువ టైంలో ల్యాబ్లో ప్రాసెస్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు శాంపిల్స్ ట్రాన్స్పోర్ట్లో జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. సెంటర్కు వెళ్లి శాంపిల్స్ ఇవ్వడమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. యాజ్ ఎ డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్గా, పెథాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, శాంపిల్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాసెస్ చేయడం అనేది రూల్ అండి. ఒకవేళ పేషెంట్కు ఇబ్బంది లేకుండా ఉండేది ఉంటే శాంపుల్ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి, ఏదైతే ఫెసిలిటీ దగ్గరికి పోయి శాంపుల్ ఇవ్వడం అనేదే కరెక్ట్. సో అలా ఇచ్చిన వాటిని శాంపుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ప్రాసెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది ఉండాల్సిందే. అది ఇంటి దగ్గర శాంపుల్స్ తీసుకునేటప్పుడు రోగులు కూడా జాగ్రత్త పాటించాలని సూచిస్తున్నారు. ఎక్విప్మెంట్, ట్రాన్స్పోర్ట్, కలెక్షన్ శాంపిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. లేదంటే రిజల్ట్లో తేడాలుంటాయని హెచ్చరిస్తున్నారు.